మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 9ని పరిశీలిద్దాం. కర్మయోగమనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మల స్వభావాన్ని వివరిస్తున్నాడు. ఏ పని మనల్ని బంధిస్తుంది, ఏ పని మనకు విముక్తినిస్తుంది అనే కీలకమైన విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఈ శ్లోకం అర్థమేమిటంటే, యజ్ఞం కోసం చేసే పనులు తప్ప మిగిలిన అన్ని పనుల వల్ల ఈ లోకం కర్మబంధనంలో చిక్కుకుంటుంది. ఇక్కడ యజ్ఞమంటే కేవలం నిప్పులో ఆహుతులు వేయడం మాత్రమే కాదు, భగవంతుడికి లేదా సమాజ శ్రేయస్సుకు అర్పించే నిస్వార్థమైన పని. కాబట్టి ఓ కుంతీపుత్రుడా, నువ్వు ఏ పని చేసినా దాని ఫలితంపై ఆసక్తి లేకుండా కర్తవ్య భావనతో ఒక యజ్ఞంలా చెయ్యి అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం చేసే పనుల స్వభావమే మన బంధానికి లేదా మోక్షానికి కారణం. స్వార్థంతో చేసే ప్రతి పని మనల్ని కర్మలనే గొలుసులతో బంధిస్తుంది. కాని మనస్సులో ఫలాన్ని ఆశించకుండా, ఇది నా బాధ్యత, నేను భగవంతునికి చేస్తున్న ఒక సేవ అనే పవిత్రమైన భావనతో పనిచెయ్యాలి. అప్పుడు మనం చేసే ప్రతి కర్మ యజ్ఞంగా మారి మన చిత్తశుద్ధికి దారితీస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ఉద్యోగాన్ని కేవలం జీతం కోసం కాకుండా మన బాధ్యతగా శ్రద్ధతో చేస్తే అది యజ్ఞమవుతుంది. కుటుంబ సభ్యులకు సేవ చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించకుండా ప్రేమతో చేస్తే అది మనల్ని బంధించదు. మన పనుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మార్చుకోవడం ద్వారానే మనం కర్మ బంధాల నుండి విముక్తి పొందగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.